అందరికీ నమస్కారం. ముందుగా కత్తి పద్మారావు గారి 71వ పుట్టినరోజు సందర్భంగా నాస్తికేంద్ర తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని నాస్తికేంద్ర తరఫున మేము కోరుతున్నాం. ఎందుకంటే మీ పుట్టినరోజు అంటే విప్లవానికి రోజు, పోరాటానికి రోజు, మానవత్వానికి రోజు, సమానత్వానికి రోజు, సమభావానికి రోజు. అటువంటి గొప్ప రోజు ఈరోజు. అంచేత మీకు చాలా హృదయపూర్వక అభినందన చేస్తున్నాం. నేను ఇప్పుడు నా చేత ఒక అస్పృశ్య యుద్ధగాథ అనే పుస్తకం 3వ భాగం, మొదటి భాగం విజయవాడలో మాకినే బసవపన్నయ్య ఆడిటోరియంలో రిలీజ్ చేశాను. మొదటి భాగం ఇది, 3వ భాగం ఇది. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రకాశకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి భాగం చదివాను, మరి 3వ చదువుతాను. చాలా గొప్పగా కత్తి పద్మారావు గారి జీవన యాత్ర అంటే మన సమాజంలో సామాజిక పరివర్తన సంబంధించిన సంఘటనలు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆయన నాకు కత్తి పద్మారావు గారు 50 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాల వయసు నుంచి ఆయన నాకు తెలుసు. నాకు 35 సంవత్సరాల నుంచి ఆయనతో నేను చాలా క్లోజ్గా ఉన్నాను. మా అన్నయ్య లవణం గారు, అలాగే మా వదిన గారు హేమలత లవణం గారు, ఇక వీరు ముగ్గురు త్రయం, లవణం గారు, హేమలత లవణం గారు, కత్తి పద్మారావు గారు, ఈ ముగ్గురు త్రయం ఇంత అంతక చాలా గొప్పది. ఎంతో మార్పుకి మారు పేరు వీరు, విప్లవానికి మారిపోయారు. ఆయన పోరాట యోధుడు. ఒకసారి జయాంధ్ర ఉద్యమంలో అనుకుంటాను, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన్ని రాజమండ్రి తీసుకెళ్తూ అక్కడ రైల్వే స్టేషన్లో ఆయన సంఖ్యలు వేసి కూర్చోబెట్టారు. ఆయన సంఖ్యలు వేస్తే ఆయన చుట్టూతా జనం ఇలా ఉన్నారు, ఒక ఖైదీ. అంత మనిషికి అంత అభిమానం, అలాగే మనిషికి ఆ పోరాట పటిమ, ఎక్కడ చెక్కు చెదరిన పోరాట పటిమైంది. అందుకనే అభినవ్ అంబేద్కర్ అనిపించున్నాడు. అది 100 రూపాయలు ఆయనకి సూటుపోయి. ఈ సమాజంలో మరోపక్క సనాతన ధర్మం, అందరూ దేవుని పెట్టలే అంటారు, మరి అహం బ్రహ్మాస్మి అంటారు. అందరిలో ఒకటే దేవుడు, నువ్వు నేను దేవుడు, బ్రహ్మ వేరు కాదు, నేను వేరు కాదు, అందరూ ఒకటే నీ సిద్ధాంతం చెబుతుంది సనాతన ధర్మం. కానీ ఒకళ్ళు ఉన్నత కులస్తులు, ఇంకోళ్ళు నిమ్మన కులస్తులు, అంటరాని వాళ్ళు. అరే అందరిలోనూ అదే దేవుడు అంటారు. మరి ఆ దేవుని బిడ్డలు వీళ్ళందరూ కూడా అహం బ్రహ్మాస్మి. మరి దేవుని అంటుకోకుండా చేశారా? దేవుని అంటుకోకుండా ఈ సనాతన ధర్మం ఎంత మీరు బుర్రలేని సిద్ధాంతం ఇది. దేవుని ముట్టుకోడు, దేవుడికి దేవుని వైరం, దేవుని అసహించుకోవడం, దేవుని చంపుకుంటాడు. ఎంత అర్థం లేనిది. అటువంటి దాంట్లో మరి కేవలం పండితులకే పరిమితమైన సంస్కృతిని ముందుగా చదివి, ఆ సంస్కృతిని ఏ పండితులు చదవాలని ఆయనకి ఈయన నేర్పారు. అన్నిట్లోనూ విప్లవం. ఆయన ఏది చేయకూడదు అంటారో చేసినంత పద్మారావు. ఆయన కారంచేడు ఉద్యమం చూస్తే, కారంచేడు ఆ ఉద్యమం తీసుకుంటే నాయకుడు పద్మారావు గారు. అది మరిచిపోవడానికి వీలు లేదు. అలాగే ఈ ఉద్యమం ఇంకా ఏంటి చెప్తారంటే, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర డాక్టర్ కత్తి పద్మారావు గారితో ముడిపడి ఉంది. ఏ ఉద్యమం తీసుకోండి, మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఉద్యమం తీసుకోండి, అన్నింట్లోనూ కత్తి పద్మారావు గారి పాత్ర ఉంది. ఏ విషయంలో సరే కేవలం ఏదో ఒక ఇదే కాకుండా సామాజిక జీవన స్రవంతిలో భాగస్వామ్యం. అన్నిటికంటే ఈ రోజున ఆయన పుట్టినరోజుని అస్పృశ్యత నిర్మూలన దినోత్సవం చేయడం అంటే ఎంత యాప్ట్గా ఆయన దీన్ని పెట్టుకున్నారో అర్థమవుతుంది. కేవలం ఆయన పుట్టినరోజు కాదు, ఈ సమాజంలో మనిషిగా దూరం చేసేటి ఈ సామాజిక వ్యవస్థలో అసలు కులాన్ని నిర్మూలిస్తే తప్ప
అంబేద్కర్ గారు దేనికోసమే ఆయన ఈ కుల నిర్మూలన జరగాలని ఎంతో పోరాటం చేశారు. అసలు ఈ కులం అనేది ఒక పెద్ద జాడ్యం. ఇప్పుడు ఇంకా చూస్తున్నాం ఈ కులతత్వం ఎంత పెరిగిపోతున్నాం, ఈ రాజకీయాలు ఈ కులతత్వాన్ని ఎంత పెంచి పోషిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ రోజున కత్తి పద్మారావు గారి ఈ జన్మదిన సందర్భంలో కుల నిర్మూలన దినోత్సవం అనేది చేసుకోవడం, దీన్ని ఇంకా ఎక్కువ స్పిరిట్తో ముందుకు సాగించాలని తీసుకెళ్లాలని కోరుతున్నాను. యాప్ట్గా ఉంది, ఆయనకి మనందరూ అండ ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ఇలా ఉండి విద్యమాన్ని ఇంకా పట్టిష్ చేసి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి కుల నిర్మూలన జరగాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చేశాను. మరోసారి కత్తి పద్మారావు గారికి నా జన్మదిన శుభాకాంక్షలు.